కొత్త సంవత్సరం, కొత్త ఆరంభం, కొత్త ఆశలు. ఈ నూతన సంవత్సరాన్ని భగవంతుడి సన్నిధిలో ప్రకృతి అందాల మధ్య మొదలుపెట్టడం మనసుకు ఎంతో ప్రశాంతతని ఇస్తుంది. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శృతి. ఇది కరీంనగర్ నుంచి వెల్గటూరు మండలానికి వెళ్ళే దారి. కరీంనగర్ రైల్వే స్టేషన్ నుంచి చొప్పదండి రూట్లో ఓన్లీ సింగిల్ వన్ వే రూట్ అన్నమాట. అసలేం కన్ఫ్యూజన్ ఉండదు, స్ట్రేట్గా వెళ్ళిపోవడమే. చొప్పదండి, ధర్మారం, నెక్స్ట్ కప్పారాపేట దాటినాక మనకు వెల్గటూరు మండలంలో కోటిలింగాల గ్రామం అయితే వచ్చేస్తుంది. కోటిలింగాల ఆలయం యొక్క ప్రధాన ద్వారం. గోదావరి నదీ తీరాన వెలిసిన పవిత్ర క్షేత్రం శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి కోటిలింగాలనే పేరు ఎలా వచ్చింది అసలు? శ్రీ పార్వతీ కోటేశ్వర స్వామి ఆలయానికి 4 వైపులా కోటలున్నాయి. ఈశాన్య దిక్కున స్వామి కొలువై ఉంటారు. ఆగ్నేయ దిశలో ముగులగుట్ట జైన క్షేత్రం ఉంది. ఇది శాతవాహన రాజు శ్రీముఖుడి కాలంలో ప్రసిద్ధి చెందింది. పూర్వం ఇక్కడ మునులు నిత్యం గోదావరిలో స్నానం చేసి తమ గృహంలో తపస్సు చేసుకునేవారు. ఒకరోజు తమ పూజ కోసం ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించాలని వారు కోరుకున్నారు. వారి కోరికను మన్నించిన ఆంజనేయ స్వామి కాశీ నుంచి శివలింగాన్ని తీసుకొస్తానని చెప్పి బయలుదేరారు. ఆంజనేయ స్వామి రాక ఆలస్యం కావడంతో ఋషులు గోదావరి ఇసుకతో సైకత లింగాన్ని ప్రతిష్ఠించి పూజించారు. ఒక్కో ఇసుక రేణువు ఒక్కో లింగంగా భావించి కోటి ఇసుక రేణువులతో ఈ లింగాన్ని రూపొందించారు. అందుకే ఈ క్షేత్రానికి కోటిలింగాల అని పేరు వచ్చింది. ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే శాంతి, భక్తి, నిశ్శబ్దం మనల్ని చుట్టుముడతాయి. పార్వతీ కోటేశ్వర స్వామి దర్శనం మనసును నింపే ఒక అనుభూతి. ఈ సంవత్సరం మన జీవితాల్లో ఉన్న కష్టాలన్నీ తొలగిపోవాలని, ఆరోగ్యం, శాంతి, ఆనందం అందరికీ కలగాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి అయితే మొక్కుకున్నామన్నమాట. మహాశివరాత్రికి భక్తులు భారీ సంఖ్యలో ఇక్కడికి వస్తూ ఉంటారు. ఈ స్వామివారిని దర్శించుకుంటే కోరుకున్న కోరికలన్నీ నెరవేరుతాయని భక్తుల విశ్వాసం. ఇక్కడికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నదానం కార్యక్రమం కూడా నిర్వహిస్తారు. ఈ ఆలయానికి సంబంధించిన చరిత్ర, ఎలా వెలిసింది అంతా ఇందులో రాసి ఉంచారు. మనం వెళ్తే చదువుకోవచ్చు. ఈ ఆలయాన్ని మరింత ప్రత్యేకం చేసే అంశం పక్కనే ప్రవహించే పవిత్ర గోదావరి నది. ఇక్కడ బోటింగ్ సౌకర్యం కూడా ఉంటుంది. మనం టెంపుల్ని దర్శించుకొని ఇలా గోదావరి చుట్టూ ఒక రౌండ్ వేసేయచ్చు అన్నమాట. పెద్దవాళ్ళకైతే 50 రూపీస్, చిన్న వాళ్ళకైతే 30 రూపీస్. స్పీడ్ బోటింగ్ కూడా ఉంటుంది. ఈచ్ వన్ వచ్చేసి 400 రూపీస్. సో 4 మెంబర్స్ అయినా వెళ్ళొచ్చు, ఒక్కరైనా వెళ్ళొచ్చు అన్నమాట. ఇలా గోదావరిలో బోట్ పైన వెళ్తుంటే చాలా బాగుంది కదా వ్యూ అయితే. ఇలా నెమ్మదిగా ప్రవహిస్తున్న గోదావరి నీళ్ళు, దూరంగా కనిపించే దృశ్యాలు, ఇదంతా చూస్తుంటే చాలా చాలా మనసుకైతే ప్రశాంతంగా అనిపిస్తుంది. మనసులో ఉన్న అలసట అంతా కలిగిపోతుంది. ఇక్కడ నిల్చొని ఇలా గోదావరిని చూస్తూ ఉంటే ప్రకృతి, భగవంతుడు ఒకటే అనే భావన కలుగుతుంది. చాలా 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 పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇలాంటి ప్లేసెస్కి వెళ్తూ ఉంటే. ఇదే స్పీడ్ బోటింగ్ అన్నమాట. సో చూడండి గోదావరి ఎంత ప్రశాంతంగా ఉందో. చాలా బాగుంది కదా వ్యూ. మీకు నచ్చిందా? నాకైతే చాలా చాలా నచ్చింది. అండ్ ఇది ఫస్ట్ టైం నేను బోటింగ్కి వెళ్ళడం. ఇంకొక స్పెషల్ థింగ్ అండ్ స్వీట్ మెమరీ చెప్పాలి మీకైతే. ఇక్కడికి నేను, చందు మా పెళ్ళి అవ్వకముందు ఫస్ట్ టైం వచ్చిన టెంపుల్ ఇదే. మళ్ళీ 10 ఇయర్స్ తర్వాత ఇప్పుడు వచ్చామన్నమాట. ఇన్ని డేస్కి కుదిరింది ఈ దేవాలయాన్ని దర్శించుకోవడానికి. చాలా మెమరీస్ ఉన్నాయి. ఈ నూతన సంవత్సరం గోదావరి నదిలాగే మన జీవితం కూడా ప్రశాంతంగా, పవిత్రంగా ప్రవహించాలని పార్వతీ కోటేశ్వర స్వామి మీ అందరి జీవితాలకు శాంతి, శక్తి, ఆనందం, సంతోషం అన్నీ ఇవ్వాలని కోరుకుంటూ మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ పవిత్ర క్షేత్రాన్ని దర్శించండి. అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. నూతన సంవత్సర శుభాకాంక్షలు. శివుడి ఆశీస్సులు మీపై ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. 2026లో 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ అవ్వాలని కోరుకుంటున్నా. దానికైతే మీ సపోర్ట్ తప్పకుండా కావాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. నేను మీ శృతి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.